వికే అన్న పుల్రాజన ముందు రండి. తదుపరి కె రాజా, కె ట్రాఫిక్, ఎం బాబా అనుచరులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుచరులు, కటిక సంఘం నజీర్ ముందు రండి సార్. రండి సార్. వీరితో పాటు వీరి అనుచరులు సార్. ఈరోజు దాదాపు 150కి ఎమ్మెల్యే గారు ఎంత సార్? వాహిద్, అబ్దుల్లా ముందరండి. నబీ, టీ బడే ముందుకు రండి. నబీ మీరు కొంచెం వెనక్కి పోవాలా, చాలా మంది ఉన్నారు అక్కడ, అందరూ వస్తారు. నాగేశ్వరి గారి నాయకత్వం వర్ధిల్లాలి. కూటమి ప్రభుత్వ నాయకత్వం గట్టిగా, కూటమి ప్రభుత్వ నాయకత్వం, కూటమి ప్రభుత్వ నాయకత్వం. జై తెలుగుదేశం, గట్టిగా జై తెలుగుదేశం. నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసే దిశలో ఎమ్మెగనూరు నియోజకవర్గంలో ఎమ్మెగనూరు పట్టణం నుంచి కటిక సోదర సోదరీమణులు దాదాపుగా 500 మంది వైసీపీ సానుభూతి పరులు, వైసీపీలో ఉన్నటువంటి నాయకులు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఏదైతే ఈ 22 నెలల పరిపాలనలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రతి సమాజానికి, ప్రతి జాతికి ఇచ్చినటువంటి ప్రతి మాటను కూడా నెరవేరుస్తూ వారికి ఉన్న సమస్యలు పరిష్కరిస్తూ ఈరోజు తిరుగులేని విధంగా పరిపాలన సాగిస్తున్నప్పుడు మేము కూడా మీతో ఉండి మీ నాయకత్వాన్ని, పార్టీని బలోపేతం చేయాలని కటిక సోదరులు ఈరోజు మన పార్టీలో తీర్థం పుచ్చుకొని రావడం జరిగింది. వారందరికీ కూడా మరొక్కసారి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ముస్లిం మైనారిటీ కటిక సోదరులు, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు పెద్ద పీట వేసేటువంటి పార్టీగా తెలుగుదేశం పార్టీ గతంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు, కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు అదే స్థితిలో, అదే స్థాయిలో ఈ రోజు మా యువనేత నారా లోకేష్ బాబు గారు, మా ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అడుగులు వేసుకుంటూ ఇది బడుగుల పార్టీ, బలహీనుల పార్టీ, ఎస్సీ ఎస్టీ మైనారిటీల పార్టీ అని చెప్పడంతో అనేక కార్యక్రమాలు ఈరోజు ఇచ్చిన సూపర్ 6 హామీలే కాదు, ప్రతి ఒక్క వర్గానికి, ప్రతి ఒక్క జాతికి కూడా వాడి సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు పోవడం జరిగింది. ఉదాహరణకు కటికల గురించి వచ్చినప్పుడు ఈరోజు చూస్తే మీరు వారికి ఉన్నటువంటి స్థానికంగా ఉన్న సమస్యలు ఒక ఎత్తైతే, నేను ఆ రోజుల్లోనే ఖురేషీ భవన్ కు ఏదైతే స్థలం కేటాయించడం జరిగింది నేను ఎమ్మెల్యేగా ఉన్న రోజున. గత ప్రభుత్వంలో వైసీపీ పేరుకు మాత్రం మాటలు మాట్లాడారు కానీ ఏ ఒక్క పని చేసిన పాపాన పోలేదు. మళ్లీ వారి డిమాండ్ ని జమాత్ తరఫున గాని, ఇక్కడున్న కటికలకు ఉన్నటువంటి సమస్యలు గాని అన్నిటి కూడా పరిష్కరించి భవిష్యత్తులో కటిక సోదరులకు ఏ సమస్య వచ్చినా నేనున్నాను అని చెప్పి ఈరోజు ఒక హామీ ఇచ్చినందుకు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పార్టీని, నన్ను బలోపేతం చేసే విధంగా క్షేత్రస్థాయిలో ఈరోజు రావడం జరిగింది. రానున్నటి లోకల్ బాడీస్ లో, ఎలక్షన్స్ లో క్షేత్రస్థాయిలో ఇక్కడ వచ్చినటువంటి ప్రతి కార్యకర్త కూడా పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ 10, 11 ఏదైతే ఉన్నటువంటి 9వ వార్డు, ఈ 9, 10, 11లో ఎక్కడెక్కడ మీరు ఉన్నారో అక్కడ తిరుగులేని మెజారిటీలతో తెలుగుదేశం పార్టీని, కూటమి ప్రభుత్వాన్ని గెలిపించవలసిందిగా కోరుతూ మరొక్కసారి మీ అందరూ కూడా పేరు పేరున శుభాకాంక్షలు, ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటారు.